అలా లేవగానే కాలకృత్యాలు అవగానే ముందు స్నానం చేయటము, ధ్యానం అలవాటు ఉంటే ధ్యానం చేయటం, ఒకే టైంలో చేయాలి. ధ్యానం ఎప్పుడు ఒకే టైం అలవాటు చేసుకోవాలి. అట్లానే పూజ అయినా అంతే. ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఇల్లు నీట్గా ఉండాలి, ఈ పురుగు పుట్ర ఏమి లేకుండా, చిరాకులు లేకుండా మనకు ప్రశాంతంగా ఉంటే చూసే వాళ్ళకు కూడా ప్రశాంతం ఉంటుంది. ఇది ఇంటి వాతావరణం ఇలా ఉండాలి, అప్పుడు నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది అనమాట. వీలైతే ప్రతిరోజు ఒక సాంబ్రాన్ని పెట్టే సాంబ్రాన్ని వెలిగిస్తే ఆ పొగ, ఆ స్మెల్ అనేది కూడా పాజిటివ్ ఎనర్జీకి పనికి వస్తుంది. ఆ స్మెల్ వస్తూ ఉండాలి. అట్లానే కొంత సమయం ఏదన్నా భక్తిగా ఉండేటువంటి నామస్మరణ వినపడేట్టుగా ఉండటం, వినపడేట్టుగా పెట్టుకోవటం, వాతావరణం అలా ఉండేట్టుగా చేసుకుంటే ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోద్ది. అట్లానే ఆరా అంటాం కదా, దాన్ని కాంతి వలయం అంటాము. ధ్యానం చేసినప్పుడు ఆ ధ్యానం బాగా చేసే కొద్దికి మన చుట్టూ కాంతి వలయం ఆరా పెరుగుతుంది. ఈ ఆరా వలన పాజిటివ్ ఎనర్జీ మనలో పెరుగుద్ది. మనలో పెరుగుతూ ఉండే కొద్దికి మన ద్వారా